హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. నా ఛానల్ కొత్తగా ఎవరన్నా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి. ఓకేనండి. ఇవాళ ఉప్మా చూపిస్తున్నాను మీకు. గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట. వైట్ రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ, ఆ ఉప్మా చూపిస్తున్నాను. అందరికీ తెలిసిందే, టమాటా బాత్ కింద చేసుకుంటారు, ఉప్మా కింద చేసుకుంటారు. దీన్ని సుజీ అని కూడా అంటారు, సుజీ రవ్వ అని కూడా అంటారు అన్నమాట. నేనేమో తెల్ల ఉప్మా రవ్వ అంటాను. దీంతో కూడా చాలా వెరైటీస్ చేయొచ్చండి. ఇప్పుడు అంటే మార్నింగ్ టిఫిన్ కింద చేస్తున్నాను అనమాట ఉప్మా. మామూలు ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి కొత్తగా ఏమి వేయట్లేదండి. ఎప్పుడు మామూలుగా సింపుల్గా చేసుకునేలా చూపిస్తున్నాను అనమాట. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి, వైట్ రవ్వ. 1 చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నాను, 1 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఉల్లిపాయని పొడుగ్గా చీరుకున్నాను అనమాట. పచ్చిమిర్చిని ఏమో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అల్లం ముక్క పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను అనమాట. ఇవేనండి. ఇందులో వేసుకుంటే క్యారెట్ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. టమాటా వేసుకుంటే టమాటా బాత్ అవుతుంది. నేను టమాటా ఇవన్నీ వేయకుండా ఉట్టిగా చేస్తున్నాను అనమాట. కళాయి పొయ్యి మీద పెట్టుకుని నెయ్యి వేసుకున్నానండి. అందులో నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది ఉప్మాలోకి. నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు వేపుకున్నానండి. వేపుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. ఆ నెయ్యిలోని ఆయిల్ వేసి అల్లం ముక్కలు కోసుకున్నాం కదండి, చిన్న చిన్న అల్లం ముక్కలు పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. కొంచెం డ్రైగా వేపుకోవాలన్నమాట. అందులోనే కొంచెం ఆవాలు కూడా వేయాలండి. ఆవాలు కొంచెం చిటపట అన్నదాకా కొంచెం వేపుకోవాలి. ముందు కొంచెం అవి బాగా వేపుకోవాలి, లేకపోతే చేదిస్తుంది అన్నమాట. ఆవాలు లేకపోతే చేదిస్తుంది, అందుకే కొంచెం టైం పడుతుంది. కొంచెం సిమ్లో పెట్టుకుని మెల్లిగా వేపుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు అవి కోసుకున్నాం కదండి, ఉల్లిపాయ పచ్చిమిర్చిని, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవచ్చు. అన్నీ కలిపి వేసేసుకోవచ్చు అన్నమాట. మెల్లిగా వేపుకోవాలి, హైలో పెట్టకూడదు, అంటే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. అందుకు మెల్లిగా వేపుకోవాలి. ఇవి కొంచెం డ్రై అవుతున్నాయి, కొంచెం వేగుతున్నాయి అన్నప్పుడు పప్పులు పెట్టుకున్నాం కదండి, పచ్చెనగపప్పు, మనం పల్లీలు పెట్టుకున్నాం ఇందులో వేయటానికి. పచ్చిశనగపప్పు అంటారు కదా, గట్టిగా ఉంటుంది బద్ద. ఆ పచ్చిశనగపప్పుని కొంచెం పల్లీలు వేసుకోవాలండి, అంతే. ఇంకంతకు మించి ఏమి వేయక్కర్లేదు. కానీ అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. బాగా తక్కువ వేసుకుంటారు చాలామంది. తక్కువ వేసుకుంటే టేస్ట్ ఉండదు ఏది కూడా. మనం ఇంట్లో తినేదే కనుక కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను అన్నిటిలోనే ఎక్కువ వేస్తానండి. అలా వేపుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలండి. అవేనండి, ఇంకేమి వేయక్కర్లేదు. అవి వేగాక మనం వాటర్ పోసేసుకోవాలండి. అందులో కళాయిలో వాటర్ పోసేసుకొని మరగనివ్వాలి. ఇంకా ఆల్రెడీ వేగిపోయినాయి, ఆ కలర్ వచ్చేయాలన్నమాట, గోల్డ్ కలర్ వచ్చేయాలి. అందులో ఇంకేమీ వేయలేదు నేను, ఇంకా ఉప్పు అది కానీ ఏమీ వేయలేదు. ఇంకా వాటర్ పోస్తున్నానండి. కప్పుకి కప్పున్నర వాటర్ పోస్తాను అనమాట. నాకేమీ కొలత అనేది ఉండదు, నేను ఎగ్జాంపుల్గా పోసేస్తాను, నాకు తెలుస్తుంది. చెప్పాలి కనుక, వీడియోలో చెప్పాలి కనుక చెప్తున్నానండి. కప్పుకి కప్పున్నర కొలత తెల్ల ఉప్మా రవ్వకి, తొందరగా అయిపోద్ది కదా. వాటర్ వేసుకుని అందులో ఉప్పు వేసుకుంటున్నానండి. కొంచెం మనకు సరిపడినంత వేసుకోవాలి. ఉప్మాలో పెద్ద ఉప్పు పడదు, మనం పెరుగులో వేసుకుంటాం కదా లైట్గా, అలాగే వేసుకోవాలి అంతే. అవి వాటర్ మరిగిపోవాలి, బాగా పొంగొచ్చేయాలి. ఆ పొంగొచ్చినప్పుడు మనం రవ్వ వేస్తా స్పూన్తో కలపాలండి రవ్వని, లేకపోతే ఉండగట్టేస్తుంది. అలా వేసేసుకోవాలి. అది తొందరగానే అయిపోద్ది. అది కొత్తలాడిందంటే ఇంకా అయిపోయినట్టే, తొందరగా చిక్కబడిపోతుంది. అందుకే కొంచెం మనం పలసగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. అయిపోతుంది, ఆల్రెడీ చిక్కబడిపోతుంది. కొంచెం ఆ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కట్టేసుకుంటే చిక్కబడిపోద్ది. కొంచెం రవ్వ ఉడకాలి కనుక కొంచెంసేపు కలపాలండి. చిక్కబడిపోయింది, బాగా గట్టిగా అయిపోయినా బాగోదు. అది దగ్గరికి వచ్చేసాక మనం వేపు పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో, ఆ జీడిపప్పు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్దండి. అయిపోయింది ఉప్మా. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని చూస్తూ ఉండండి, నా ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి. ప్రతి వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి. వీడియో నచ్చితే మాట కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా మీకు నా ఛానల్లో ఇంకా షార్ట్లు కూడా వస్తున్నాయి, షార్ట్ వీడియోస్ని కూడా ఫాలో చేయండి. ప్రతి షార్ట్ వీడియోకి లైక్ కొట్టండి. అంగ ఉప్మా రెడీ అయిపోయిందండి. టేస్టీ వేడి వేడి ఉప్మా రెడీ. ఉప్మా రెడీ అయిపోయిందండి. మార్నింగ్ టిఫిన్లోకి అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ కూడా చేసుకుంటారు చాలామంది. నేను ఎక్కువ మార్నింగే ప్రిపేర్ చేస్తాను. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.